ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సరిపోదా శనివారం టైటిల్ డిఫరెంట్ గా ఉంది. అయితే మీనింగ్ ఏంటంటూ టైటిల్ పై చర్చ జరుగుతోంది. కథ ఏమై ఉండొచ్చు అన్న ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంతలో విలన్ గా నటిస్తున్న సూర్య టైటిల్ కు జస్టిఫికేషన్ ఇస్తూ స్టోరీ లైన్ చెప్పేశాడు. దర్శకుడు ఇవ్వాలనుకున్న థ్రిల్ ను సూర్య చంపేశాడా? వాజ్ స్టోరీ. నాని ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. నానితో అంటే సుందరానికి తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సూర్యను విలన్ గా తీసుకున్నారు. సూర్య బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం టైటిల్లో ఉన్న ఆసక్తిని సూర్య చంపేశాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టైటిల్ కు మీనింగ్ ఏంటో చెప్పేశాడు. ఖుషీ విషయంలో కథంతా ఎలా ముందు చెప్పామో సరిపోదా శనివారంలో ఉన్న కొత్తదనం చెప్తేనే జనాలకు బాగా రీచ్ అవుతుందని సూర్య అభిప్రాయపడ్డాడు. దర్శకుడు ఏం ఫీల్ అవుతాడో అంటూనే చెప్పేశాడు. సినిమాలో నాని విపరీతమైన కోపిష్టి. ఇలా పెరిగితే పెద్దయిన తర్వాత కష్టమని భావించిన తల్లి ఈ కోపాన్ని కంట్రోల్ చేయాలని ఆలోచిస్తుంది. అన్ని రోజులు కోపం చూపించకుండా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించమని తల్లి మాట తీసుకుంటుందని, అలా శనివారాన్ని ఎంచుకున్నాడంటూ కోర్ పాయింట్ ను వెల్లడించాడు సూర్య. సరిపోదా శనివారంలో నాని క్యారెక్టర్ను భాషా సినిమాతో పోల్చాడు సూర్య. అమ్మకిచ్చిన మాట కోసం ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాణిక్యంలా ఉంటే శనివారం మాత్రం భాషలా మారతాడని కథపై ఓపెన్ అయిపోయాడు సూర్య. సూర్య ముందే చెప్పేయడంతో సరిపోదా శనివారం టైటిల్ పై ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఆవిరైపోయింది. టైటిల్ కి అర్థమేంటో తెలియక ఇంతకాలం రకరకాలుగా వస్తున్న కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు సూర్య. సీక్రెట్ ను బయట పెట్టడంతో హీరో డైరెక్టర్ ఎలా రెస్పాన్స్ అవుతారో చూడాలి మరి. ఈ సినిమా ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సూర్య సాటర్డే అనే పేరుతో రిలీజ్